సంగారెడ్డి జిల్లా జోగిపేట 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్. సమయానికి డ్యూటీకి రాని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ అజయ్ కుమార్. 22 మంది డాక్టర్లుంటే 5 మాత్రమే డ్యూటీలో ఉండడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీ రిజిస్టర్లో డాక్టర్లకు అబ్సెంట్ వేసి రీమార్క్ చేశారు కమిషనర్. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు కమిషనర్. అనుకోకుండా సడన్ విజిట్ చేశారు ఏరియా హాస్పిటల్ జోగిపేట. వచ్చి ఓపీ లివర్ అవన్నీ చూశారు. డాక్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్ చూశారు, సిస్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్. అందులో కొంతమంది డాక్టర్స్ అబ్సెంట్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది లేట్గా వచ్చారు. ఉన్న డాక్టర్స్ని ఓపీ చూసుకోమని చెప్పి సార్ హాస్పిటల్ మంచిగా నడిపించమని చెప్పి వెళ్ళారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. చెప్పండి, ఏకంగా 22 మంది డాక్టర్లు ఉంటే 5 ఉండడం మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో ఇలాంటి ఆసుపత్రులు పనిచేయాలి. ఈ విషయం కనుక తీసుకుంటే ప్రభుత్వం కొద్దిగా సీరియస్ గానే తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన కొంత నిర్లక్ష్యంలో వైద్యులు దుమ్మ కొట్టడంపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సీరియస్ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే 100 పడకల ఆసుపత్రిలో 20 మంది వైద్యులు ఉండాల్సిన చోట కేవలం 5 మంది వైద్యులు విధులకు హాజరు కావడంతో అందుకు ఆయన సీరియస్ గా వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. దామోదరరాజు నరసింహ సొంత నియోజకవర్గంలోనే జిల్లాలో 2వ అతిపెద్ద హాస్పిటల్ అయినప్పటికీ ఆయన ఈ జోగిపేట హాస్పిటల్లో వైద్యులు ఉండటం లేదని చెప్పని పలుసార్లు ఫిర్యాదు రావడం జరిగింది. అయితే స్వయాన ఈ విషయాన్ని నిన్న జోగిపేటలో కొంతమంది వైద్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో తన కమిషనర్ తో మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఉదయం సడన్ విజిట్ చేసిన నేపథ్యంలో కేవలం 5 మంది డాక్టర్లు ఉండటం మిగతా వాళ్ళందరూ కూడా ఆబ్సెంట్ వేయడం జరిగింది. వాళ్ళందరి పట్ల యాక్షన్ తీసుకోవాలని చెప్పి జిల్లా వైద్యాధికారికి కూడా వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఇచ్చడం జరిగింది. అయితే హైదరాబాద్ కు అతి సమీపంలో జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిపేట వైద్య పరిస్థితుల్లోని ఇలా పట్టి పరిస్థితుంటే రూరల్ ఏరియాలో వైద్యులు హాజరవుతున్నారా లేదా అన్న దాని మీద వెంటనే ఒక రిపోర్టింగ్ ఇవ్వాలని కూడా కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.